మెదక్ జిల్లా ఏడుపాయల వందుర్గామాత దేవాలయం వద్ద మంజీర నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను పోలీసులు కాపాడారు. హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన 20 మంది భక్తులు దుర్గామాత నిమజ్జనం కోసం ఏడుపాయలకు వచ్చారు. ఇదే క్రమంలో స్నానం చేస్తుండగా నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు యువకులు చెట్టును పట్టుకోవడంతో వెంటనే స్పందించిన పోలీసులు తాడు సహాయంతో వారిని రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టెన్ ఓ క్లాక్కి ఈ హైదరాబాద్ కూకట్పల్లి నుంచి దుర్గామాతని విమర్శనం చేయడం కోసం వచ్చారు. ఇక్కడికి ఏడుపాయల దగ్గరకు వచ్చారు. బ్రిడ్జ్ దగ్గర విమర్శనం చేసిన తర్వాత అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నాను, స్నానం చేయడానికి పోయారు. మేము పోలీసు వాళ్ళు పదే చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏడుపాయల విగ్రహాలు వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం. అదేవిధంగా పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నాం, ఇక్కడ అనౌన్స్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీళ్ళిద్దరూ కూడా స్నానం చేయడానికి పోవడం జరిగింది. స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి కొట్టుకుని పోయారు. మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు. వినయ్, సాయి ఇద్దరు కూడా వెంటనే వీళ్ళిద్దరూ అక్కడ బుషెస్లో చిక్కుకున్నారు. ఇమీడియట్గా ఆ పాపనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ సిఐ గారిని పిలిపించుకున్నాడు. అలా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్ని పిలిపించిండు. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరిని కూడా ఒక 2 hours కష్టపడి వాళ్ళు తీసుకుని బయటకు రావడం జరిగింది. మీ దుర్గామాత విగ్రహాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు, ఏడుపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది. కింద పడినా సరే మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇన్ఛార్జెస్ కానీ వచ్చిన పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ విగ్రహాలు పోలీసు వారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ టైంలో పాటిస్తూ విగ్రహాలను వేసి క్షేమంగా తిరిగి వెళ్ళాలని అందరికీ కూడా మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.